నా ఆశ ఆ ఆశ నెరవేరుతుందని కోరుకుంటాను. మెల్లగనేష్ గారు అన్న ఇటు ఇక్కడన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు బ్లాక్ బస్టర్ అయింది, కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పొద్దు అన్నారు కదా, 100%. ఇప్పుడైనా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ఏది రీ రిలీజ్ అయినా కూడా కలెక్షన్స్ ఇంత చెప్తున్నారు. ఇప్పుడు చెప్తాను. లాస్ట్ టైం చెప్పక బాధపడ్డాను ఛాన్సర్లు. ఆయన ఎవరికి చెప్పొద్దు, ఈసారి ఆయన నేను చెప్పేస్తాను, 80% చెప్తాను. ఇప్పుడు చెప్పండి మరి, అప్పుడు ఎంత వసూలు చేసింది? ఇప్పుడు ఆయన సత్యనారాయణ గారు రిలీజ్ అయినా చెప్తాం. ఇప్పుడైతే అద్భుతంగా ఉన్నాయి, ఓపెన్ చేయగానే ఫుల్ అయిపోతున్నాయి. నాకు దాదాపు అసలు ఈ చరిత్రలో కని విని ఎరగని విధంగా ఇండియన్ సినిమాల్లో రీ రిలీజ్కి ఎంత కలెక్ట్ చేస్తానే విధంగా కలెక్ట్ చేస్తాను నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా అది రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది, దీన్ని ముందు రోజు ప్రీమియర్స్ అడుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి సార్. నాకే ఇప్పుడు కూర్చొని చూస్తుంటే ఇది రేపు రిలీజ్ అని టెన్షన్ వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఎంత వసూలు చేసిందని అడుగుతున్నా, అప్పుడు ఎంత వసూలు చేసింది అనేది అన్నిసార్లు అప్పుడు చాలా చేసింది, మా జీవితాలు మార్చేసింది, మా బతుకులకి అద్భుతం చేసింది మహా సినిమా. అంటే చెప్పనా? ఓకే, ఇంకొక వచ్చింది సార్, మీరు ఆయన ఇంకొక లెవెల్లో చూస్తున్నాను అంటున్నారు కదా, అంటే 2029లో సీఎంగా చూస్తారా అనుకుంటున్నారా? డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక నాకు ఉంది, చూస్తాను. మీ పాత్ర చనిపోయారు పాపం ఆయన మన యూట్యూబ్ ఇంటర్వ్యూ చేశాడు, ఆయన పేరు ఏందన్న, టీఎన్ఆర్ గారు, మహానుభావుడు. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేశారు. దాదాపు 10 ఏళ్ళు 9 ఏళ్ళ నాడు 7-8 ఏళ్ళ నాడు నేను చెప్పాను, ఆయన కరోనాలో చనిపోయారు. మీరు రాసి పెట్టుకోండి నా ఇంటర్వ్యూ మీరు చెక్ చేయండి. పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఆయన స్థాయి వేరు, ఆయన ఎక్కడో ఉంటాడని నేను 7 సంవత్సరాల ముందు చెప్పాను. నేను ఏదో అన్నానంటే అది అయితే తీరుతుంది అంతే. అది చంద్రబాబు గారు జైల్లో నుంచి బయట ఉన్నప్పుడు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చారు. మొత్తం ఇక వాష్ అవుట్ కానీ అటు నుంచి అటు వెళ్ళిపోతాడు అన్నారు. బయటకు వచ్చారు, రే ఆంధ్రాని వెళ్తాడో దేశాన్ని శాసిస్తాడు అని చెప్పి. మీరు యూట్యూబ్లో చూసుకోండి, నేను చెప్పి నేను నమ్మకూడదు, మీరు టక్ కొట్టుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆ 2 జరుగుతాయి. మరి తెలంగాణ జనసేనకి మీరు అధ్యక్షుడిగా ఉండొచ్చు కదా, ఇటు సైడ్. నా బ్లడ్ కాంగ్రెస్. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే రాజకీయాలు మన సినిమాలు తీసుకుంటా. మరి ఆయన వినండి, పవన్ కళ్యాణ్ గారు నా భగవంతుడి సమ్మానం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను సినీ నిర్మాతని. చిరంజీవి గారు అంటే నాకు ప్రాణం. నేను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటాను. నాకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. రాహుల్ గాంధీ ప్రధానాలు కోరుకుంటున్నా. నేను కాంగ్రెస్, నేను ఉంటే కాంగ్రెస్లో ఉంటా, లేకపోతే కోళ్ల వ్యాపారం సినిమా వ్యాపారం చేసుకుంటా. కరెక్టే, రెండో దాంట్లో లేదు. ఇంకా వ్యాపారం అదే కాంగ్రెస్. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేసింది, ఒక సినీ పర్సన్ గా మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? నువ్వు ఊరుకోన్నా, లేనిపోయిన వ్యవహారాలు కాదన్నా, ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించి. ఆయన కూడా నాగార్జున ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నయ్య గారి ఇంటికి ఇచ్చాడు నోటీస్, దాన్ని నన్ను ఏం చేయమంటావు? ముఖ్యమంత్రి గారు అన్న సొంత నా అత్యంత సన్నిహితులు వాళ్ళ సొంత అన్నకి ఇంటికి ఇచ్చాడు, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఆయన అంటే నా ఇల్లు రేపొద్దు నా ఇల్లు చెక్ చేసి ఉంటే నాది కూలుస్తారు, రేపు వచ్చి మీది కూడా బఫర్ జోన్ లో ఉందంటున్నారు, ఉంటే కూలుస్తారు. నేనేం చేస్తాను దానికి నేను అతీతున్నా కాదు. ఒక చిన్న రిక్వెస్ట్ పాత్రికేయులకి, ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు కూడా మీరందరూ రిపోర్టర్స్ గానే ఉన్నారు. గబ్బర్ సింగ్ అప్పుడు కాలేజీలో ఉండి వేరే పర్సన్ రిపోర్ట్ అయిన వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే బాగుంటుంది. హరీష్ శంకర్ ముందు విజువల్స్ చూసినప్పుడు విజువల్స్ అన్ని వేశారు, థియేటర్ విజువల్స్ అవన్నీ చూసి నాకు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీరు ఆ సినిమా రిలీజ్ అయిన నాకు చేసి ఫస్ట్ బైట్ నాకే ఇచ్చారు. ఆ రోజు థియేటర్ మీరు ఇంటర్వెల్ టైంకి వచ్చారు, ఫస్ట్ బైట్ తీసుకున్నా, గుర్తుంది ఆ విషయం. థియేటర్ కవరేజ్ అంతా యాక్చువల్గా ఆ ఎంటర్టైన్మెంట్ని అదంతా ఇంటర్వెల్ టైంకే జనాలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు ఆ రోజు. నేను థియేటర్లో చూశాను కాబట్టి. అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు రేపు వచ్చే ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. మీరు మళ్ళీ ఇంటర్వెల్కి వస్తాను, నేను మీకు అలా అనిపించింది అనుకోండి, అలా వచ్చిందని మళ్ళీ బయట తీసుకుందరు కానీ. అలాగే సార్, ఇంకోటి చిరంజీవి గారిని ఈ మధ్య మీరు